ఆయన నాకు కోరలేడు, నేను ఆయనకి ఇయ్యలేను. ఇప్పుడు ఇక్కడ ఆలోచన చేయండి, మనం కరెక్ట్గా దేవుణ్ణి కలిగి ఉంటే ఆటోమేటిక్ మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. నువ్వు ఉండి యేసు ప్రభువా యేసు ప్రభువా అనాల్సిన అవసరం లేదు, నీ గుండె చింపుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే నువ్వు ఇంకా ఏదో చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే దేవుడు నన్ను క్షమించాలని కిలోమీటర్ నడుచుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే ఆయనతో సావాసం చేస్తే ఆయన నీ యొక్క పాపాలను ఆటోమేటిక్గా పోతాయంట. అది బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అప్పుడు ఎంత మంచి మాట, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు సావాసములో ఉన్నావు కానీ అన్యోన్య సావాసములోకి రావాలి. నువ్వు యేసుక్రీస్తుతో ఇంటరాక్టెడ్ అయిపోయి, యేసుక్రీస్తుతో, ఇక్కడ నేను 2 విషయాలు చెప్తాను. వాక్యం అంటే దేవుడు మాట్లాడడం, ప్రార్థన అంటే నువ్వు మాట్లాడడం. చాలాసార్లు మనం ప్రార్థనకి ఇష్టపడతాం కానీ వాక్యానికి ఇష్టపడం. నేనేమంటానంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో వాక్యం అంతకంటే ప్రాముఖ్యం. ఎందుకు తెలుసా? నువ్వు మాట్లాడే ప్రతి మాటకు జవాబును దేవుడు వాక్యం ద్వారా ఇస్తాడు. ఇది చదివితే నువ్వు దేవుణ్ణి చదివినట్లు, నువ్వు ఇది వింటే నువ్వు దేవుని మాట విన్నట్లు, నువ్వు దాన్ని బట్టి నడిస్తే నువ్వు దేవుని బట్టి నడిచినట్లు. నువ్వు వినడానికి, నీకు మాట్లాడి ఆయన బలపరచడానికి కదా యేసు ప్రభు ఉన్నాడు ఈ లోకంలో. వరకు ఎంత గొప్ప కృప! జస్ట్ నువ్వు ఆయనతో అన్యోన్య సావాసం చేస్తే నీ లోపలికి వెళ్ళి అబద్ధం పోతుంది, అన్యోన్య సావాసం చేస్తే నీ లోపలికి వెళ్ళి చీకటి పోతుంది, అన్యోన్య సావాసం చేస్తే నీ లోపలికి వెళ్ళి అసమాధానం పోతుంది. నువ్వు అన్యోన్య సావాసం చేస్తే నువ్వు ఖచ్చితంగా పాపమునకు ప్రాయశ్చిత్తమును పొందుకుంటావు. కానీ ఈరోజు అది లేదు. మనం పోయినామా? కొంతమంది అంటారు మనం పోతేనే దేవుడురా. ఇది ఎక్కడ మాట? మనం పోతేనే దేవుడు అంటే ఇది ఎక్కడ మాట? దేవుడు ఉంటేనే నేనున్నాను అంటారు చూడు, అది నిజమైన భక్తుని యొక్క స్వభావం. చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. నువ్వుంటే దేవుడు లేడు, దేవుడు ఉంటేనే నువ్వు ఉన్నావు. అయితే ఇక్కడ ఆలోచన చేయండి, మనం క్రీస్తు యేసునందు మన యొక్క పాపములు క్షమించబడాలి అంటే మనం యేసు ప్రభుతో ఉండాలి. నువ్వు నిజంగా దేవునితో ఉంటే చీకటి క్రియలు, అబద్ధపు క్రియలు, అసత్యపు క్రియలు నీ లోపల ఉండవు, అవి జరగవు, అవి నీలో నివసించవు. నువ్వు అన్యోన్య సావాసం కలిగి ఉంటే ఆటోమేటిక్గా నీ పాపము దినదినం ప్రాయశ్చిత్తము నొంది నువ్వు పరిశుద్ధతలోకి, పవిత్రతలోకి తేబడతావు. అంటే నువ్వు దేవునితో సావాసం, ఇంగ్లీష్లో ఉంది ఫెలోషిప్ విత్ గాడ్. నువ్వు దేవునితో సావాసం చేసినప్పుడు, బైబిల్లో ఉంది, ఇదిగో మరణము చూడక హనోకు వెళ్ళిపోయిందంట. ఆయన దేవునితో నడిచాను, దేవునితో సహవాసం చేశాను. దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు, నువ్వు దేవునితో నడిచినప్పుడు నీలో భయం ఉండదు, నిరీక్షణ ఉంటుంది, నీలో దిగులు ఉండదు, విశ్వాసం ఉంటుంది. నీవు అనేక రకములైన పాత స్వభావపు స్థితికి, పాప స్వభావపు స్థితికి, చీకటి స్థితికి నువ్వు వెళ్లకుండా దైవికమైన దేవుని సంకల్పము చొప్పున దీవించబడి విస్తరించబడతావు. ఇది దేవునిలో మనకుండే శక్తి. ఇది దేవునిలో మనకుండే శక్తి. దేవుడు వెలుగై ఉన్నాడు, చీకటి పోయింది. దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆయన జీవ ప్రదాత అయి ఉన్నాడు. దేవుడు ఇదిగో సావాసం చేస్తే నీ పాపములు క్షమించే సత్వ కలిగిన వాడై ఉన్నాడు, నీకు పవిత్రతను కలుగ చేసేవాడై ఉన్నాడు. ఏం మారిందండి? అబద్ధం పోలేదు ఇంకా నీలో ఉన్న ఈ లోక సంబంధమైన ఏ అలవాటు పోలే. మళ్ళీ చెప్తే నోరు తెరిసే క్రైస్తవుడు, ప్రార్థన చేస్తావు, ఫాస్టింగ్లు ఉంటావు, మందిరానికి వెళ్తావు, అన్నీ ఉంటావు, మళ్ళీ అన్నీ ఉంటావు. నో 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 నువ్వు దేవునితో ఉంటే వంకాయ, టెంకాయ, కొబ్బరికాయ, అగరబత్తులు ఏం పెట్టాల్సిన పర్లేదు.
నువ్వు నీ 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 ప్రార్థనకు టైం ఇచ్చినంత వాక్యానికి ఒక మాట చెప్తాను, ఎవరి మీద ఒక్కరి మీద నమ్మకం ఉండాలి నీకు. సేవకులందరూ దొంగలు అంటే ఒక మాట చెప్తాను, కొంతమంది సావుకు దగ్గర అవుతుర్రు అంటే అర్థమేంటి తెలుసా? వాళ్ళకు అది తినడు ఇది తినడు, అది తిన ఇది తిన అంటాడు, ఆఖరికి ఏం తినడు, పోతాడు. ఇక్కడ ఒక మాట గమనించండి, ఇక్కడ గమనించండి. అయితే మన పాపములన్నిటి నుండి ఆయన మనల్ని పవిత్రులు చేస్తాడు. ఆయన మన పాపములన్నిటి నుండి మన పాపముల నుండి పవిత్రులు చేస్తాడు. ఇప్పుడు నేను యేసుక్రీస్తులో ఉన్న కొన్ని లక్షణాలు చెప్తాను. ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్. ఆయన ఎందుకు మన పాపములు కడగగలడు, ఎందుకు ఆయన మార్చుకోగలడు, ఎందుకు ఆయన సరిచేయగలడు, ఎందుకు ఆయన నిన్ను సరిదిద్దగలడు? నువ్వు యేసు ప్రభువులో ఉంటే శారీరక ఆలోచనలు కాదు కదా, శారీరక తలాంపులు, శారీరక ఆలోచనలు, శారీరకమైన ఏముండవు. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను, నాకు తండ్రి, మా నాన్న, ఆయన ఉన్నన్ని రోజులు నేను పెద్దగా అయ్యేంత వరకు, నాకు జ్ఞానం వచ్చేంత వరకు, నేను ఎంత పెద్దగా అయినానో అంతవరకు నాకేం చింత లేకుండే. మీకుండేనా? బట్టలు అవి వచ్చేసినాయి. ఇప్పుడు మీ డాడీ ఉన్నాడు అనుకోండి, మీ డాడీ, మీరు పిల్లలు కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా, జస్ట్ మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ పిల్లలకి వాడు చెప్పులు వేసుకొని పోతుంటే ఆ చెప్పు చినిగిపోయిందని మనకు తెలియదు, కానీ నువ్వేం చేస్తావు తెలుసా? చెప్పు చినిగిపోయిందని ఏం చేస్తావు చెప్పు? ఆటోమేటిక్ చెప్పులు. అంగి చినిగిపోయిందని ఆటోమేటిక్ అంగి కదా, అవునా కదా? ఆకలి అవుతుందని అన్నం, వాళ్ళు ఉండాలని ఇల్లు, ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయా, మీరు అడిగితే వచ్చినాయా? చెప్పండి. ఇవి ఆటోమేటిక్ వస్తాయా, మీరు అడిగితే వస్తాయా?